అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో మన పెరట్లో వంకాయలు కోసి వాటిని పొయ్యి మీద కాల్చి ఉల్లిపాయ వేసి పెద్ద ఉల్లిపాయ రోటి పచ్చడి తొక్కుతున్నాను. చాలా బాగుంటుంది పచ్చడి. 4 రోజులు నిలువ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి ఏంటి టిఫిన్లోకి కూడా బాగుంటుంది. చపాతీ దోశలోకి చాలా బాగుంటుంది. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. చూడండి ఎంత మంచు పట్టిందో. ఇప్పుడు టైం ఉదయం పూట 8 దాటింది. 9:30 కానీ మంచు తగ్గలేదు. రండి పచ్చడి చేద్దాము. వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు 2, ఉప్పు, చిన్నుల్లిపాయ 1, నూనె, ఇవన్నీ పచ్చడికి కావాల్సినవి. ఇప్పుడు అవి పక్కన పెట్టుకుని పొయ్యి వెలిగిస్తున్నాను. ఈరోజు పొయ్యి మీద కాలుస్తున్న వంకాయల్ని మీరు ఇంట్లో స్టవ్ మీద కాల్చుకోండి. పిలకాయలు కాల్చుకుంటాం కదా, జల్లెడ ఉంటుంది ఇనుపది, దాని మీద కాల్చేసుకోవచ్చు. వంకాయల్ని కాల్చుకుని ఇలా ఈ పద్ధతిలో పచ్చడి తొక్కండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని వేయించుకుందాము. అవి ముందే కడిగి పక్కన పెట్టాను నేను. ఇప్పుడు బండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు అలా తుంచుకోండి, లేదా కట్ చేసుకోండి. అలా బండిలో వేసి పచ్చిమిరపకాయలు మాడకుండా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటూ చక్కగా అలా వేయించుకోండి. పచ్చిమిరపకాయలు మాడినా పచ్చడి రుచి ఉండదు అన్నమాట. చక్కగా అలా వేయించి పక్కన పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు మీరైతే పుల్కా కాల్చుకునేది ఉంటుంది కదా, జల్లెడే, దాన్ని పెట్టి పొయ్యి మీదైనా కాల్చుకోవచ్చు, స్టవ్ మీదైనా కాల్చుకోవచ్చు. అలా కాల్చుకోండి. ఇక్కడ పాతది ఇనుపది ఉంటే మిషన్ పాతం పెట్టాను, కింద తొక్కేది మనం, అది అనమాట. అది నేను అది పెట్టి వంకాయలు కాలుస్తున్నా. వంకాయలకి అలా బెజ్జం పెట్టుకోండి. అట్ల కాడతో అయినా సరే, చాకుతో అయినా సరే, 2 చాట్లు కానీ 3 చాట్లు కానీ అలా బెజ్జం పెడితే కాయ పగలకుండా ఉంటుంది. అలా పెట్టి అటు ఇటు తిప్పుతూ చక్కగా వంకాయలు కాల్చుకోవాలి. చూడండి చక్కగా ఊరికే మగ్గిపోతాయి అన్నమాట. కానీ తొడిన దగ్గర కొంచెం లేట్ అవుతుంది కాలటం. అందుకని సెగదగిలేటట్టు గ్యాస్ పొయ్యి మీద అయినా సరే అక్కడ కొంచెం కాలనివ్వండి. వంకాయ అంతా తొందరగా ఉడికిపోతుంది, అక్కడ కొంచెం లేట్ అవుతుంది. అందుకని అక్కడ కూడా కాలనివ్వండి తొడిమ దగ్గర. ఇప్పుడు అవి కాలని తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇలానే వంకాయలు మొత్తము కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది పచ్చడి ఇలా. అందుకని ఇలా కాలుస్తున్నాను నేను. శాంతం మారేదాకా ఉండొద్దు. కొంచెం వేడిగా ఉండగానే తోలు తీసేయండి, తొందరగా వస్తుంది. పొయ్యి మీద కాల్చాం కదా, అందుకని చేతికి కొంచెం మసి అవుతుంది. అందుకని ఆ చేయి కడుక్కుని ఇప్పుడు కాయని లోపల పుచ్చుందేమో చూడండి. కాయలు చాలా బాగున్నాయి అన్నమాట, మంచిగా ఉన్నాయి. ఇవి మన పెరట్లోవి కదా, పుచ్చులు ఎక్కువ రావట్లేదు. చాలా బాగున్నాయి కాయలు. ఎక్కడన్నా ఒక పుచ్చకాయ ఉందనుకోండి, ఉన్నాయి 4 చెట్లే కదా, వాటిని ఆ పిందకే వచ్చుద్ది పుచ్చు, దాన్ని తుంచేసేసి తీసేస్తాను అనమాట కాయలు. అందుకని వంకాయలు చాలా బాగున్నాయి. ఇప్పుడు వాటిని అన్నిటినీ తోలు అలా తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. వంకాయ బాగా కాలితే తోలు అలా వస్తుంది. ప్రతిసారి కాయ తోలు తీసి చేతులు కడుక్కోండి. కడుక్కుని అలా పుచ్చిందేమో చూడండి. ఏమన్నా పుచ్చిన కాయ ఉంటే కనుక తీసి పక్కన పడేసేసి మళ్ళీ ఇంకో కాయ కాల్చుకోండి. ఇప్పుడు నేనైతే రోలు ముందే కడిగి పెట్టాను. ముందు కొంచెం చిన్నుల్లిపాయ దంచుతున్నా, ఎందుకంటే తాలింపు కోసం. అది దంచి పక్కన పెట్టేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి ఇక పచ్చడి తొక్కోవాలి. చక్కగా పచ్చిమిరపకాయలు మెత్తగా తొక్కండి. తొక్కినాక అప్పుడు వంకాయ ముక్కలు వేసుకుని కాల్చిన వంకాయని వేసి తొక్కోవాలి. రోట్లో వేసి తొక్కేటప్పుడు వేయంగానే గబగబా తొక్కొద్దు, దాంట్లో నీరు ఉంటుంది, అది కంటిలోకి పడుతుంది తొందరగా. అందుకని కొంచెం కలిసే వరకు మెల్లగా తొక్కుని ఆ తర్వాత కొంచెం స్పీడ్గా తొక్కుంటే గబగబా తొక్కుకోవచ్చు. అప్పుడు అలా పచ్చడి తొక్కండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, చపాతీ దోశలోకి అయితే ఇంకా అసలు చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పచ్చడి తొక్కటం అయిపోయింది. అది తీసి పక్కన పెట్టి చిన్నుల్లిపాయ, జీలకర్ర వేసి తొక్కండి.
మీరు ఇక్కడ ఉప్పు చూసుకోండి, చాలకపోతే కనుక కొంచెం ఉప్పు వేసుకోండి. నేను వేసిన ఉప్పు చక్కగా సరిపోయింది. ఇలా చిన్నులపై తొక్కినాక మళ్ళీ పచ్చడి వేసి ఇలా తొక్కుకోండి చక్కగా. ఒకసారి అలా కలిపితే అంతా కలిసిపోతుందని కలిపాను. కలిపి చక్కగా కొంచెం మెత్తగా తొక్కుకోండి, బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి తొక్కటం అయిపోయింది. ఉల్లిపాయలు చెప్పా కదా నేను, వాటిని అలా సన్నగా చిన్న చిన్న ముక్కలు కోసుకుని అటు పెట్టుకోండి. ఇప్పుడు ఆ ముక్కల్ని పచ్చట్లో వేసి కలుపుతున్నాను. వాటిని తొక్క అవసరం లేదు, అలా చిన్న చిన్నగా కట్ చేసుకుని కలుపుకుని తాలింపు వేసుకుంటే సరిపోతుంది పచ్చడి. ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్కడికన్నా మనం ఊరికి వెళ్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసుకుని దాన్ని తీసుకెళ్తే చపాతీలు ఈ పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. మేము ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళినా ఎటన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇలా ఈ పచ్చడి చేసి తీసుకెళ్తాను నేను, చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద బండి పెట్టి ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు వేసి తర్వాత జీలకర్ర వేయండి. ఇక్కడ నేనేం పప్పులు వేయటల్లా, మీకు కావాలంటే వేసుకోండి. చిన్న ఉల్లిపాయ వేసాను, అది కూడా వేగినాక కరివేపాకు అది వేసి వేయించుకోండి. తర్వాత కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి కొంచెం వేగనివ్వండి కొత్తిమీరని. అప్పుడు అదంతా పచ్చడిలో బాగుంటుంది. పచ్చి ఆకంటే కొత్తిమీర వేయించి బాగుంటుంది అన్నమాట. అందుకని అలా తాలింపు కాలినాక కొంచెం పసుపు వేయండి. వేసి ఆ పసుపును కూడా ఒకసారి కలపండి. ఆ తర్వాత పచ్చడి వేయండి. ఇక్కడ సెగంచొద్దు, మనం స్టవ్ మీద తాలింపు కాల్చుకున్నాం అనుకోండి, తాలింపు వేయంగానే స్టవ్ కట్టేసేయండి. కట్టేసి పచ్చడి వేసి తిప్పుకోండి. ఆ బాండీ వేడికి పచ్చడిలో నీరంతా పోతుంది. ఒక 5 నిమిషాలు బాండీలో అట్టు పెట్టండి పచ్చడిని తాలింపు వేసినాక. అప్పుడు తర్వాత ఎరే గిన్నెలోకి తీసుకోండి. పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పచ్చడి అన్నము, చపాతీ, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. 4 రోజులు నిలువ ఉంటుంది. మనం ఏటన్నా యాత్రలకి గుడులు చూడటానికి వెళ్ళేటప్పుడు ఈ పచ్చడిని తీసుకెళ్తే 4 రోజులు నిలువ ఉంటుంది. చపాతీలు ఈ పచ్చడి తీసుకెళ్లారంటే చక్కగా బయట టిఫిన్ చేయకుండా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఇంటి దగ్గర ఉండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 4 రోజులు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 10 రోజుల పైనే ఉంటుందన్నమాట. పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా చేసి చూడండి. వేడి వేడి అన్నంలో ఇలా ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసి తింటే అబ్బా ఎంత బాగుంటుందో, చాలా రుచిగా ఉంటుందన్నమాట. నచ్చిందా వీడియో? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.